సంచరిస్తున్న దేవానికి వందనాలే. ఈ మట్టితో చేయబడిన ఈ దేహము నీ శక్తిని తట్టుకోలేదు ప్రభా. We feel the weight of your presence, Lord. We experience the weight of your glory, Lord. నీ మహిమని ఇక్కడ మా మధ్యలో ఉంచానికి వందనాలు ప్రభా. ఈరోజు నీ ఆత్మ కార్యాన్ని ఇంకను బలముగా మా మధ్యలో కొనసాగింపజేయి. ఎవరైతే ఏదేదైతే వారి జీవితాలు అయితే ప్రకటించారో సంపూర్ణంగా నెరవేర్చమని వేడుకుంటానే. సంపూర్ణంగా నెరవేర్చు ప్రభా. మరలా పాపము జోలికి, మరలా కక్కిన దానికి చోటికి ఏ రీతి అయితే కుక్క వెళ్తుందో ఆ రీతిగా కాక నేను ప్రత్యేకపరచబడ్డాను, నేను వేరుపరచబడ్డాను, నేను విడిపించబడ్డాను. నేను యేసయ్య సొత్తుని, నేను ఇంకా బానిసను కాదు. నా యేసయ్య రక్తము చేత నేను కడగబడ్డాను, కొనబడ్డాను, విమోచించబడ్డాను. ఏ చీకటికి, ఏ అంధకారానికి, ఏ కలవరానికి, ఏ అలజడికి, ఏ భయపరచు ఆత్మలకి ఇంకే మాత్రము నా పైన, నా మనసు పైన, మా పైన, మా దేహాలపైన ఇంకా అధికారము లేదని ప్రకటిస్తున్నామయ్యా. సంపూర్ణ విడుదల పొందుకున్న వారుగా, సంపూర్ణ స్వతంత్రత పొందుకున్న వారుగా, సంపూర్ణ స్వేచ్ఛ పొందుకున్న వారుగా బిడ్డల వలె జీవించే కృపను మాకు అందరికీ నేర్పించి నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.